ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజు నా దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 124 అధ్యాయం 8వ వచనం. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. ఈ లోకంలో మరి భక్తులు దేవుని యందు విశ్వసించి దేవుడి శక్తిని గ్రహించి ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి నిలిచి ఆయన ఎంతగానో మహింపరుస్తూ ఉంటారు. ఒకసారి మనం దావీదు గారి జీవితాన్ని చూసినప్పుడు దావీదు గారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఎంతో మంది శత్రువులు ఆయనను చంపడానికి మరి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. తినడానికి ఆహారం ఉండేది కాదు, ఉండడానికి మంచి ఇల్లు కూడా ఉండేది కాదు. గృహాలలో కొండల మధ్యలో దాక్కుంటూ జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఎంతగానో మహింపరుస్తూ, ఎంతగానో గణపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా నాకు నువ్వు ఆహారం పెట్టగలుగుతావు, ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా నాకు మంచి ఆరోగ్యాన్ని కూడా నువ్వు దయచేయగలుగుతావు ప్రభా అని దేవుని ఎంతగానో మహింపరుస్తూ గణపరుస్తూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి శక్తి ఏమిటో మనం తెలుసుకోవాలి. దేవుని శక్తి మనం తెలుసుకున్నప్పుడు, దేవుడి బలాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనం భయపడం. ఎందుకంటే దావీదు గారి జీవితంలో ఎన్నో శ్రమలు. అలాంటి మనిషి మరి దేవుని మహిపరుస్తూ, దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు మరి ఈ లోకంలో గొర్రెలు కాసుకునే కాపరిని తీసుకువెళ్లి ఈ లోకంలో గొప్ప రాజుగా దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఎప్పుడు ఆయన మరి ఎప్పుడైతే దేవుని శక్తిని గ్రహించి విశ్వసించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో దావీదు గారు, అప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చించి ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం మన శ్రమల్లో నుంచి బయటికి రాలేని కఠినమైన చీకటిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఆయన్ని మహింపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే మనకు సహాయకుడు. ఆయన్ని మించిన సహాయకుడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఈ భూలోకాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు ఎంతో శక్తిమంతు గల దేవుడు. ఆయన శక్తిని మనం గ్రహించాలి, ఆయన బలాన్ని మనం గ్రహించాలి. ఆయన బలాన్ని, ఆయన శక్తిని మనం గ్రహించగలిగితే మనము కూడా దావీదు గారిలాగా ఏ విషయాన్ని గురించి కూడా భయపడం. ఈ లోకంలో ఎంతో మంది భక్తులు మరి వాళ్ళకున్న డబ్బు, సంపద, ఆస్తినే కాదు, కానీ దేవుడు చెప్పిన ప్రతి మాటను బట్టి అనుసరించి జీవితాన్ని జీవించి ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆయన మన కొరకు సిద్ధపడి చేసిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఆజ్ఞలను, ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా విశ్వసించి ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండగలిగితే మన జీవితంలో కూడా కఠినమైన పరిస్థితుల్ని దేవుడు మనకు సుందరంగా మార్చగలుగుతాడు. అందుకే యేసుక్రీస్తు లోకంలో విశ్వాసాన్ని ఆవు గింజతో పోల్చాడు. ఆవు గింజ అంత విశ్వాసం కలిగి ఉండు అని. అన్ని ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు, అన్ని సక్రంగా ఉన్నప్పుడు అందరూ కూడా దేవుని మహింపరుస్తూ ఉంటారు. కఠినమైన పరిస్థితులు, ఆదరించే వాళ్ళు లేనప్పుడు, మరి నీ జీవితం నలిగిపోతుంది అన్న టైంలో కూడా దేవుడు ఉన్నాడు అని మనం విశ్వసించి ఆయన గణపరిచినప్పుడే దేవుని శక్తిని, దేవుడి బలాన్ని మనం చూడగలుగుతాం. దావీదు గారి జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాన్ని కూడా మార్చగలుగుతాడు. ఈ లోకంలో ప్రతి మనుషుడిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున నేను చేసిన పాపానికి ఆయన బలి అయ్యి అర్పించాడు తన ప్రాణాన్ని. కాబట్టి అంత ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మనకి ఏది కూడా తక్కువ చేయడు. ఎప్పుడు ఆయన యందు విశ్వాసంతో మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని జీవిస్తామో, ఎలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా మనం భయపడకుండా దేవుని యందు ఓర్పు కలిగి ఉంటామో, ఆ రోజున మనం కూడా దావీదు గారి లాగా మనం కూడా దేవుని శక్తిని పొందుకోగలుగుతామని ఈ రోజున దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అంటే మన అవసరానికి వచ్చి ఉన్నావా, లేదా మరి ఏదన్నా కోరుకోవడానికి వచ్చి ఉన్నావా, లేదా దేవుడి శక్తిని చూసి వచ్చి ఉన్నావా, దేవుడు మనల్ని లోకానికి తీసుకొచ్చి ఉన్నాడు అని తెలుసుకుని వచ్చి ఉన్నావా, లేదా దేవుడి శక్తిని తెలుసుకుని వచ్చి ఉన్నావా అనే విషయాలు కూడా దేవుడు ఎప్పుడు కూడా గ్రహిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన ఒక్కడే శక్తిమంతుడు అని విశ్వసించి ఆయన కాళ్ళ దగ్గరికి వస్తావో, అప్పుడు నువ్వు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆయన సమాధానం ఇవ్వడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించాలని
మరి ఈ ఆలోచనలు మనం ఎప్పుడు కూడా మన హృదయంలో పెట్టుకుని ఈ లోకంలో జీవించినంత కాలం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి శక్తిని మనం గ్రహించే వాళ్ళగా ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటను బట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. బ్రతుకో తండ్రి, ఈ లోకం నైనా సృష్టించిన వాడు నువ్వని ఎంతగానో మాకు క్లారిటీగా తెలియపరుస్తూ నీ శక్తి గురించి బ్రతుకో తండ్రి, నీ యందు విశ్వసించిన బిడ్డలని ఎంతగా ఆశీర్వదించి ఎంతగా గొప్పగా బలపరుస్తావో అనే విషయాలు కూడా తండ్రి ఈ రోజున నాకు నా సహోదరులకు అందరికీ కూడా తండ్రి నీ బలాన్ని నీ కృపని మాకు చూపించిన దాన్ని బట్టి కూడా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. బ్రతుకో తండ్రి, మా జీవితంలో కూడా తండ్రి ఇలాంటి శ్రమలు బాధలు కష్టాలు మేము కలిగి ఉన్నా మమ్మల్ని కూడా తండ్రి ఇలాంటి విశ్వాసంలో ఇలాంటి గొప్పగా మమ్మల్ని కూడా తండ్రి సాక్షులుగా మమ్మల్ని కూడా తండ్రి ఈ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తామని విశ్వాసంతో మేము అడుగుతూ ఉన్నాం ప్రభా. మేము కూడా తండ్రి దావీదు గారిలాగా ఉండేలాగా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని కూడా తండ్రి ఈ విధంగా ముందుకు నడిపించమని నేను కోరుకున్నా. కాబట్టి తండ్రి ఈ రోజు నీ మాట ద్వారా ఈ వాక్ ద్వారా తండ్రి మమ్మల్ని అందరిని కూడా బలపరిచి ధైర్యపరిచి మమ్మల్ని కూడా తండ్రి ఈ విధంగా ఉండాలని నువ్వు తెలియపరిచిన మాటను బట్టి కూడా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నా. నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలం వరకు మమ్మల్ని ఈ మాటను బట్టి తండ్రి మా జీవితంలో ఉన్న శ్రమలు బాధలు వేదనను బట్టి కూడా మాకు దేవుడు ఉన్నాడు, దేవుడు శక్తి గల దేవుడు అని విశ్వసించి మేము కూడా తండ్రి మా జీవితంలో గొప్ప మిరాకిల్స్ ని మా జీవితంలో తండ్రి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే జ్ఞానాన్ని శక్తిని బలాన్ని దయచేయమని కోరుకున్నా. నీ చేత అయితే తండ్రి మళ్ళీ రావడానికి అవకాశాన్ని దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఈ చిన్న ఆలోచన నీ సన్నిధిలో చేర్చి నడిపించమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడిన ఈ వాక్యాన్ని బట్టి దేవుని శక్తిని బట్టి మనం విశ్వసించి దేవుడు ఒక్కడే మనకు సహాయకుడని మనందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మన హృదయంలో పెట్టుకుని మళ్ళీ రేపు ఉదయ కాలం వరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆమేన్.